ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఏప్రిల్ 9వ తేదీ గురువారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 9వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కోరుకున్న విధంగా అన్నింటా కూడా విజయాలను పొందగలుగుతారు. కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. నూతన ఉత్సాహం ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్రారంభించాల్సిన విషయాలలో కానీ, ఏదైనా ముందు చూపుతో వ్యవహరించడం కానీ, ఇట్లాంటి ఆలోచనలు మీకు ఎక్కువగా ఉంటాయండి. నూతన పరిచయాలను కూడా చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా చక్కగా చకచక అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. ఎవరు ఎన్ని ఆలోచించి మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసినప్పటికీ కూడా మీరు ఏ విషయంలోనూ తగ్గరు. ఎక్కడా కూడా వెనుకంజ వేయకుండా మీ ప్రతి ఆలోచనను కూడా ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారండి. సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. అక్కడ సమయానికి తగ్గట్టుగా మీ మాట కానీ, మీ ప్రవర్తన కానీ అక్కడ సందర్భానుసారం ఉండటం కూడా మీరు అన్ని విషయాలలోనూ కూడా విజయాలను పొందే అవకాశాన్ని మీకు ఇస్తుందండి. అందరినీ ఆకట్టుకునేలాంటి చక్కటి వాక్చాతుర్యంతో, చక్కటి మెలకువలతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. ఏ విషయాన్ని కూడా వెనుకంజ వేసే ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థికంగా కూడా చక్కగా నిలదొక్కునే అవకాశం లభిస్తుందండి. కొత్త ఆలోచనలతో నూతన ప్రణాళికలను అమలుపరుచుకునే విషయంలో కానీ, ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విషయంలో కానీ, ఆదాయ మార్గాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని మెరుగుపరుచుకుంటూ వెళ్ళే విషయంలోనూ కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అవలంబిస్తారండి. చక్కగా చేతి నిండా సమయానికి డబ్బును సంపాదించుకోగలుగుతారు. పనిలో కూడా కాసింత పని భారాన్ని, ఒత్తిడిని కూడా సహజంగానే తగ్గించుకొని మీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా అమలు పరుచుకుంటూ కార్యరూపంలో పెట్టుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఏవైతే పెండింగ్‌లో ఉండిపోయినాయో, పూర్తి కావట్లేదు లేదా అసంతృప్తిగా ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఈరోజు ఒక రకంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వాటి కోసం ఏదైనా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాటిని అమలుపరిచే విధానంలో కొత్త మెళకువలను కూడా పాటించుకోగలుగుతారండి. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ముందు చూపుతో ప్రతి మాటను మాట్లాడగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తుకు సంబంధించిందై ఉంటుందండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా మీ భుజాల మీద వేసుకుంటూ ఎంతో ఇష్టపూర్వకంగా ముందుకు తీసుకువెళ్తారు. ఎక్కడా కూడా ఇది బరువుగా ఉంది, ఇది ఈ పని నేను చెయ్యలేను అని అసంతృప్తి కనబరచడం కానీ, ఏది కూడా వెనుకంజ వేయటం కానీ ఇలాంటి మనస్తత్వం అనేది రోజు మీకు ఉండదండి. అన్ని విషయాలలోనూ కూడా సమయస్ఫూర్తితో చక్కటి మెలకువలతో అడుగులు వేయటం మీకు మరింతగా విజయాలనైతే చేకూర్చబోతుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇటువంటి వేటినైతే చక్కబెడుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మీదైన శైలిలో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. ఏవి వ్యక్తిగతంగా వ్యవహారాలు నిర్వర్తిస్తున్నారో వాటినన్నిటిని కూడా రహస్యంగా చక్కగా మీ వ్యక్తిగత వ్యవహారాలను కూడా మీరు చక్కబెట్టుకోగలుగుతారు. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మేలును చూసుకుంటూ, వారి బాగోగులను చూసుకుంటూ మీరు మరింతగా మానసిక ప్రశాంతతనైతే పొందగలుగుతారండి. అయితే మీరు అన్ని విషయాలలోనూ ముందుకు వెళ్ళడం, చకచక మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడం, నచ్చని వ్యక్తులు మిమ్మల్ని వెనక్కి లాగాలని చూడటం కానీ, సమయానికి మీకు కొంతవరకు ఆటంకాలు ఏర్పాటు చేయాలని కానీ, ఇట్లాంటి ఆలోచనలతోనైతే లేదా మీ యొక్క ఏదైతే పట్టుదల ఉందో దాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతో కానీ, మిమ్మల్ని నిరుత్సాహపరిచినట్లు మాట్లాడటం ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే కొంతవరకు ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు మీ పట్టుదలను విడవకుండా మీరేది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా నిర్భయంగా చక్కగా ముందుకు తీసుకువెళ్ళటం, వారి మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి పెద్దపీట వేయకుండా మీ మీద మీరు నమ్మకంతో ప్రతి అడుగు వేయటం మిమ్మల్ని మరింత విజయాల వైపుకు తీసుకువెళ్తుందండి. అందువలన ఎవరైనా ఎటువంటి నిరుత్సాహమైన పలుకులు పలికినా మీరు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అదేవిధంగా దైవ బలంతో మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. ఎవరైనా నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని చక్కగా అమలుపరుచుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. బంగారాన్ని కొనుగోలు చేయాలి, విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనే కోరికతో ఉన్నవారికి, స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అనుకునే వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి.
మీ యొక్క పనుల భారం ఎంత ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. వారి యొక్క సలహాలను కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో కూడా తీసుకోగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా మీ ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులు చూస్తూ మీరు మానసికంగా మరింతగా దృఢత్వాన్ని అయితే పొందగలుగుతారండి. అందరినీ కూడా సంతోషపరిచే విధంగా మీ వ్యక్తిత్వంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల మీద మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించుకోగలుగుతారండి. ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. చక్కగా ఏవైతే అవసరమైన ఖర్చులున్నాయో వాటి మీద మాత్రమే మీ ధనాన్ని వెచ్చించగలుగుతారు. వృధా ఖర్చుల జోలికి పోరు. డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపులో పెట్టుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాలకు నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారండి. అది కూడా రానున్న రోజుల్లో మీకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉంటుంది. మీకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. అన్ని వ్యవహారాలను కూడా చక్కటి స్థాయిలో నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. ముఖ్యంగా మీ ఆలోచన విధానం, మీ యొక్క మాట తీరు, మీ యొక్క సత్ప్రవర్తన అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని, ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఇస్తుందండి. ఎవరికి కూడా నొప్పించరు, ఎవరిని కూడా బాధ పెట్టరు. అలా అని మీరు ఏ విషయంలోనూ వెనకంజ వేయరు. మీ పనులను కానిచ్చుకుంటూ ఉంటారు. అందరి సమ్మతంతోనూ మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అందరినీ మెప్పించుకుంటూ ఎక్కడ నొప్పించకుండా మీ యొక్క ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవించటం, వారికి మరింతగా మీకు మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అనేది ఏర్పాటు చేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల మీ ప్రతి పనిని కూడా ఎంతో సంతోషంగా ఈ రోజును పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీరు అన్ని విధాలుగా అనుకూలమైన పెట్టుబడులను పెట్టుకుంటూ వెళ్ళగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ తీసుకోగలుగుతారు. కోరుకున్న పనుల్లో ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు చక్కటి ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు అనుకున్న విధంగా సంతోషంగా పనికి తగిన గుర్తింపును పొందుతూ రోజునైతే స్నేహపూర్వకమైన వాతావరణంలో గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను, చక్కటి ఆదాయంతో గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు. చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి పనిని ఎంతో చాకచక్యంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళుతూ మీదైన శైలిలో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. తెలివైన నిర్ణయాలతో మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రతి విషయంలోనూ చర్చించుకోగలుగుతారు. వారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇద్దరి మాట ఒకటే కాసింత విరామ సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా నూతన పరిచయాలతో నూతన ఆలోచనలతో మీరు మరింతగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులతో కూడా మీకు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళే అవకాశం లభిస్తుందండి. చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ ప్రతి పనిని అందరికీ మేలు చేసే విధంగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. కొత్త నిర్ణయాలతో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అమలుపరచగలుగుతారు. నూతన ఉత్సాహంతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఈరోజు చక్కటి ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.